వాక్య పఠన భాగంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టుకున్నావు. నాయన, అడ్డగింప చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా, భక్తి చేయనట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటల్లో నుంచి ఒక మాటను మనం చదువుకున్నాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అనే మాట మనం చదివాం. ఇది దేవుడు రాయించిన మాట. మనుషులందరినీ దేవుడు నిర్మించాడు. సృష్టికర్త దేవుడు. మానవులకు కలిగినవన్నీ కూడా దేవుని వలన కలిగినవి అని ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి దేవుడు అర్థమవుతాడు. ఏమా? అలా కాకుండా నన్ను దేవుడు చేయలేదు, నా అంతటా నేనే ఉన్నాను, నా ఆలోచన, నా జ్ఞానం వలన ఇదంతా జరుగుతుంది, నేను ఏదైనా చేయగలను అనుకునే వాళ్లకు బుద్ధి లేదు అని అర్థం. అలా అనుకునే వాళ్లకు బుద్ధి లేదు అని అర్థం. దేవుడు అంటున్నాడు మానవులతో, నీ స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అంటున్నాడు. జాగ్రత్తగా ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆ పాఠం ఏంటంటే అది సంఘంలోని వారికైనా బయట వారికైనటువంటి ఉపయోగపడే పాఠం. దేవుని మాటలతో మన స్వబుద్ధి చేర్చుట. దేవుని మాటలతో మన స్వబుద్ధి చేర్చుట. పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనేది దేవుని మాటలు. ఇవి యేసు ప్రభువును నమ్మి క్రైస్తవులుగా ఉన్న వారికి తెలిసిన విషయమే. అయితే మరి దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క మాటలు కలిగినటువంటి క్రైస్తవులలో చాలా మంది పడిపోవడం, చెడిపోవడం, దూరం అవ్వడం, కష్టాలు పాలవ్వడం, నరకానికి వెళ్ళిపోవడం చూస్తాం చాలా మంది వారు. ఏంటి దీనికి కారణం? క్రైస్తవ్యంలో కూడా ఇలా ఎందుకు ఉంది? ఇక బయట వాళ్ళ సంగతి అంటే సరే వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు, కనుక వారు నరకానికి వెళ్ళిపోతారు, కనుక వారు సమస్యల్లో పడతారు, కనుక వాళ్ళు పాపంలో పడతారు. దేవునిని ఎరగని మనిషి పాపములో పడి నరకానికి వెళ్తే ఒక అర్థం ఉంది. వాడు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి నరకానికి పోయాడు, వాడు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి నరకానికి పోయాడు. మన విషయానికి వస్తే, దేవునిని నమ్మిన వారి విషయానికి వస్తే, మనం కూడా
దేవుని దగ్గరకు వచ్చామంటూ, దేవుణ్ణి తెలుసుకున్నామంటూ, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటూ, భక్తులంటూ, క్రైస్తవులంటూ చెప్పుకునే మనం కూడా వారిలాగా జీవిస్తే వారికి మనకి తేడా ఉంటుంది. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని మాటలతో మన స్వబుద్ధి చేర్చుట వలన వచ్చేటటువంటి నష్టం ఏంటో మనం నేర్చుకుందాం. చేర్చకపోతే వచ్చే లాభం ఏంటో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం కూడా ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, చివరి అధ్యాయం 22వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. ఈ గ్రంథమందున్న అనగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి దేవుడు సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి, చూసారా, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలతో మనిషి తన సొంత మాటలు కలపకూడదట. మనిషి తన సొంత ఆలోచనలు కలపకూడదట. ఈ గ్రంథంలో ఉన్న దేవుని మాటలతో మన సొంత ఆలోచనలు, సొంత మాటలు కలపకూడదట. ఎలా కలుపుతారు, ఎందుకు కలుపుతారు, ఏంటనేది ఆలోచన చేద్దాం. 19వ వచనం కూడా చదువుకోండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. చూసారా, దేవుని మాటలతో ఏదైనా కలిపినా, దేవుని మాటల్లో నుంచి ఏదైనా తీసేసినా ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి మాటలే పరిశుద్ధ గ్రంథం. దేవుడు మన మేలు కొరకు ఇచ్చిన మాటలే బైబిల్. దేవుడు అందరి మేలు కొరకు ఇచ్చిన గ్రంథం బైబిల్, దేవుడి మాటలు. ఈ మాటలను మనం ఎలా తీసుకుంటున్నాము, ఆ మాటలను మనం ఏం చేస్తున్నాము అన్న దానిపై మన జీవితం, దాని ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మనిషి అండి, దేవుణ్ణి ఎరగని మనిషి తాను తెలివి గలవాడు, తాను బలవంతుడు, తాను గొప్పవాడు అనుకుంటుంటారు చాలా మంది. 99% మంది మనుషులు ఎలా ఆలోచిస్తారంటే, నాకు తెలియదా, నాకు తెలుసు కదా, నేను గొప్పవాడిని కదా, నేను ఇలా చేయగలను కదా అనుకుంటుంటారు. అలా అనుకొని దెబ్బతిన్న ఒక 2 లేక 3 గురించి నేను చూపిస్తాను. అలా అనుకోండి. ఇక్కడ దేవుని మాటలతో మన సొంత మాటలు చేర్చడం అనేది ఎంత పెద్ద ప్రమాదమో, ఎంత పెద్ద నష్టమో, ఎంత పెద్ద కష్టాలు పాలు చేస్తుందో మనకు అర్థం కావాలి ఈరోజు ఈ పాఠం ద్వారా. జాగ్రత్తగా వింటేనే ఈ పాఠం మనకు అర్థమై ఆ తప్పు మరలా చేయకుండా ఉంటాం. ఓకేనా? రైట్. చూడండి, గత వారాల్లో మనం లోతు గురించి ధ్యానం చేసాం. మొట్టమొదటగా లోతును చూద్దాం. లోతు నీతిమంతుడే, లోతు దైవభక్తుడే. కానీ దైవభక్తుడైనంత మాత్రాన దేవుని మాటలతో తన సొంత మాటలు చేరిస్తే ఏమవుతుందో తెలుసుకోవాలి. మన సొంత దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం ఆయన మాటలతో కొన్ని చేర్చకూడదు. అసలు అంతెందుకు, ఒక చిన్న ఉదాహరణ చెప్పి దాంట్లో వెళ్తా.
మనకి ఎవరైనా ఏదైనా ఇట్లా చెయ్యని చెప్తున్నాడు అనుకో, వెంటనే అలా కాదు ఇలాగా అనేస్తాం. అలా ఎందుకు, ఇలా చేయొచ్చు కదా, అలాగెందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని మనం ఎందుకు అలా అంటాం చెప్పండి. భయం ఎందుకు అలా అనుకుంటామంటే, నీకంటే నేను తెలియగలవాడిని కదా, అలా కాదు ఇలాగా. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దాం, నేను అడిగినప్పుడే చెప్పండి, ఓకే. ఎవరైనా ఏదైనా మనకు ఒక ఆలోచన, ఒక సలహా ఇచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మనకు ఒక ఆలోచన సలహా ఇచ్చినప్పుడు మనం ఆ ఆలోచన వెంటనే తీసుకోవడము, ఆ మాట వెంటనే తీసుకోవడము, ఆ మాట ప్రకారం వెంటనే చేయడం అనేది 99% మంది చెయ్యరు. ఎందుకు చేయరంటే, ఎవరైనా ఒక మాట మనకు చెబితే, అతని మాట కంటే నా ఆలోచన నేను గొప్పోణ్ణి అన్న విధానంలో మాట్లాడతారు చాలా మంది. ఇలాగెందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తారు. సో ఇది మానవుల యొక్క విషయం. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అలా కాదు ప్రభువా, ఇలా చేయనొచ్చా, అక్కడే దెబ్బతింటాం మనం. అలా చేస్తారు చాలా మంది, అలాగ చేసి చాలా మంది దెబ్బతిన్నారు. భక్తుల్లో కూడా ఈ పాఠం నేర్చుకుందాం జాగ్రత్తగా. మనిషి దగ్గర అయితే, మనిషి అంటే ఏదన్నా సరే తెలిసే మాట్లాడతాడు, తెలియకుండా మాట్లాడతాడు. మంచి మాట మాట్లాడితే ఆ మాట తీసుకోవచ్చు, వెంటనే చేయొచ్చు. కానీ తెలివిలేని మాట మాట్లాడితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనుషుల విషయంలో. కానీ దేవుడు బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, జాగ్రత్త లేకుండా, మంచి లేకుండా దేవుడైతే మాట్లాడదు కదా. మాట్లాడతాడా? మాట్లాడు. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మాటలన్నీ మేలు చేసే మాటలు, మంచి మాటలు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనుషులతో, అయ్యా నా మాటల్లో ఏదైనా నువ్వు కలిపావనుకో, నీ సొంత మాటలు ఏదైనా కలిపావనుకో దెబ్బతింటావు అంటున్నాడు. నా మాటలు నువ్వు వినకుండా నీ మాటలు ఏదైనా నా మాటల్లో పెట్టావనుకో దెబ్బతింటావు అంటున్నాడు. అలాగా సమస్యల్లో, చిక్కుల్లో పడిన ఒక ముగ్గురిని చూద్దాం ఈరోజు బైబిల్లో నుంచి. మనం లోతు గురించి ధ్యానం చేస్తున్నాం, గత వారాల్లో ధ్యానం చేస్తున్నాం కదా. చూడండి, ఈ యొక్క లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసిస్తూ ఉన్నాడు. లోతు నీతి మంచోడే, చెడ్డోడు అని చెప్పడం లేదు, మంచోడే. కానీ మంచోడైనంత మాత్రాన దేవుడి మాట తీసుకోకపోతే ఏమవుతుందో ఆలోచన చేద్దాం. సొదొమ గొమొర్రా పట్టణాలు ప్రజలు పాపంతో భయంకరంగా నిండిపోయారు. దేవుడి సన్నిధికి మొర వెళ్ళింది. దేవుడు నాశనం చేయడానికి 3 దేవదూతలను భూలోకానికి పంపించాడు. వాళ్ళల్లో ఒక 2 లోతు ఉండే సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ లోతుతో చెప్తారు, లోతు ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి మేము వచ్చాము అని. అప్పుడు లోతు భార్య, లోతు 2 కూతుర్లు మాత్రమే వాళ్ళు బయటికి రావడం అనేది జరిగింది. అది కూడా ఏంటి, బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది దేవదూతలు. లోతు భార్యని, లోతు 3 కూతుర్లని తాత్సారం చేస్తుంటారు, లేట్ చేస్తుంటారు అనమాట. రెండయ్యా బయటికి అని దేవదూతలు అంటుంటే వాళ్ళు అలా ఇలా ఆ మాట ఈ మాట అది ఇది చేసి నిద్రపోయి రకరకాలుగా నిదానం చేస్తుంటారు విషయాన్ని. ఇక ఆగలేక దేవదూతలు ఏం చేస్తారంటే చెయ్యి పట్టుకొని లోతు భార్య, లోతు 2 కూతుర్ల చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చేస్తారు. మీకు తెలుసు, ఇదంతా కూడా వినున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సమాచారము, మనకు కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటలతో మన సొంత మాటలు చేర్చకూడదు. చేరిస్తే ఏమవుతుంది చూడండి. లోతు భార్యని, లోతు 2 కూతుర్ని దేవదూతలు బయటికి తీసుకొచ్చేసి ఒక మాట అంటారు. అక్కడ ఏమని అంటారు, మీరు వెనక్కి తిరిగి చూడకుండా, అదిగో అక్కడ పర్వతం ఒకటి కనబడుతుంది కదా, ఆ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళిపోండి అంటారు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి అంటారు దేవదూతలు. ఇది దేవుడి మాట.
ఓకేనా? చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండము 19వ అధ్యాయం తీపి ఒకసారి 17వ వచనం చదవండి అమ్మా. ఆది కాండము 19వ అధ్యాయం చదువు. 19, 17 చదువు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత అంటే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు, ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? లోతు భార్యకి, లోతు ఇద్దరు కుమార్తెలకి, నీ ప్రాణం నువ్వు కాపాడుకోవాలంటే, నువ్వు బాగుండాలంటే పారిపోమ్ము అంటున్నాడు. ఎక్కడికి పారిపోవాలట? వెనక చూడకూడదట. చూడండి, దేవుడు చెప్తున్న మాటలు, దేవుని మాటలు. దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రాణం కాపాడుకోవాలంటే పారిపో అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, వెనక్కి తిరిగి చూడకు అంటున్నాడు. నెంబర్ 1 పారిపోమన్నాడు. నెంబర్ 2 వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. దేవుడి మాటలు జాగ్రత్త. దేవుడి మాటలు వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. ఈ మైదానములో ఎక్కడను నిలవద్దు అంటున్నాడు. అసలు నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పారిపో, ఇక్కడ ఎక్కడ కూడా నిలబడొద్దు, వెనక తిరిగి చూడొద్దు. 3 నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని దేవుడు చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడు? పారిపోమన్నాడు. 2 ఏమన్నాడు? వెనక్కి చూడొద్దు అన్నాడు. 3 ఏమన్నాడు? ఎక్కడ నిలబడొద్దు అన్నాడు. 4 ఏమన్నాడు? ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇది ఎవరి మాటలు? దేవుని మాటలు. జాగ్రత్త. 4 మాటలు చెప్పాడు. ఓకేనా? ఈ 4 మాటలు దేవుడి మాటలు కదా, మంచి మాటలు కదా, కాపాడే మాటలు కదా, రక్షించే మాటలు కదా. ఇప్పుడు లోతు గారు ఏం చేస్తున్నారు చూడండి. కింద చదవండి. 18వ వచనం. లోతు ప్రభువా అలాగూ కాదు, అలాగా కాదు, కాదునే. దేవుడు ఏమన్నాడు? లోతు, రే నాన్న ఇక్కడి నుంచి పారిపో. అమ్మా లోతు భార్య పారిపో. అమ్మా లోతు ఇద్దరు కుమార్తెలారా పారిపోండి. ఎక్కడ ఆగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, ఇక్కడెక్కడా కాదు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి అన్నాడు. లోతు అంటున్నాడు, ఆహా ప్రభువా దేవా అలా కాదు. చూసారా? అలాగా కాదు. తెలివి చూడండి. సొంత మాటలు దేవుడి దగ్గర చేర్చడం చూడండి. అలాగా కాదు ప్రభువా. ఎలాగా? ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచింది. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఏమండి? ఊరిలోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆ పర్వతానికి దేవుడు లోతుని నడిపించలేడా? ఆలోచించండి. దేవుడు అన్నాడు లోతు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ప్రాణం ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, సమస్తం ఇచ్చేది దేవుడే కదా. లోతు దేవుని మాటలలో తన సొంత బుద్ధి చేరుస్తున్నాడు. ఇందాక మనం చదివాం సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనొద్దు అంటున్నాడు. దేవుని మాటల్లో నీ మాటలు కలపొద్దు అంటున్నాడు. మన జీవితంలో ఇట్లాగే దెబ్బలు తింటున్నాం. జాగ్రత్తగా. దేవుడేమో ఆ పర్వతానికి పారిపోమంటే లోతు ఆహాహా అలా కాదు ప్రభువా, అలా కాదు అంటున్నాడు. దేవుడికే ఆలోచన చెప్తున్నాడు, దేవుడికే తెలివి నేర్పిస్తున్నాడు, దేవుడికే చూడండి ఏం చెప్తున్నాడు. అలా కాదు ప్రభువా, అలా కాదు. ఇదిగో నువ్వు ఈ పక్కన ఒక ఊరు ఉంది, అక్కడికి నేను పోతా. దేవుడేమో పర్వతాన్ని దగ్గరికి పారిపోమంటే ఈ లోతు ఏమో ఈ ఊరి దగ్గరికి పోతా ఉన్నాడు. ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగింది. లోతు భార్యకి, లోతు ఇద్దరు కుమార్తెలకి దేవుడు ఏం చెప్పాడు? పారిపో, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అవునా? కానీ ఒక ఆమె ఏం చేసింది? లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయి చచ్చింది.
చూడండి, దేవుని మాటలలో తన సొంత ఆలోచన చేర్చి నాశనం అయింది లోతు భార్య. దేవుడు ఏమన్నాడు? పారిపోమన్నాడు. దేవుడు ఏమన్నాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? దేవుని మాటల్లో తన సొంత ఆలోచన కలిపింది. ఏమని కలిపింది? ఏమైద్దిలే వెనక్కి తిరిగి చూస్తే, ఏమైతే వెనక్కి తిరిగి చూస్తే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు కూడా, దేవుడు నిన్ను ఇలాగుండు అలాగుండు అని బతకమని చెప్పేటప్పుడు కూడా నువ్వు నీ సొంత మాటలు కలుగుతావు. అలా ఏమైందిలే కానీ ప్రభు అయినా అట్లా ఏం జరిగిందిలే. లోతు భార్య దేవుని మాటలలో తన సొంత ఆలోచన కలిపి ఉప్పు స్తంభమై సచ్చింది. ఒకటి. రెండోది, లోతుని కానీ మనం గమనిస్తే కొండ దగ్గరికి, ఆ పర్వతము దగ్గరికి దేవుడు పారిపోమని చెప్తే లోతు అలా కాదు ప్రభువా, ఇదిగో ఈ పక్కన ఒక ఊరు ఉంది అక్కడికి పోతాను అంటున్నాడు. చూడండి 20 వచనం చదవండి. 20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కనుక నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు చూసారా లోతు ఏమంటున్నాడు దేవుడితో? దేవుడేమో పర్వతం దగ్గరికి పారిపో లోతు అంటే, లోతు ఏమంటున్నాడు? నేను అక్కడికి తప్పించుకొని పోలేను, చచ్చిపోతాను అంటున్నాడు. బతికిచ్చేది దేవుడా లేకపోతే లోతు బలమా? దేవుడు కదా బతికిచ్చే. ఆ పర్వతం వరకు పోవడానికి దేవుడు శక్తి కూడా ఇస్తాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ప్రాణం ఇవ్వడా? ఇస్తాడు. అసలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాశనం అవ్వకుండా బయటికి తెప్పించిన, లాక్కొని వచ్చిన దేవదూతలు ఆ పర్వతం దగ్గరికి, అయ్యా సరే ప్రభు నువ్వు పర్వతం దగ్గరికి పారిపోమంటున్నావు కదా, కొంచెం నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోండి, నాకు ఇంకా బలం ఇవ్వండి అక్కడ పరిగెత్తడానికి అనొచ్చుగా. అలా అనలా. అలా కాదు ప్రభు, నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్తాను నీకు. నువ్వు చెప్పినట్టు కాదు, నేను నీకు ఐడియా ఇస్తాను. ఏంటి లోతు? ఇదిగో పక్కనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లోకి వెళ్ళిపోతా. అవునా? సరే పో అన్నాడు. నేను చెప్పింది నువ్వు వినలేదు కదా, సరే పో అన్నాడు. పోయిన తర్వాత ఏం జరిగింది చెప్తానండి. దేవుడు సొదొమ గొమొర్రా ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నిటి మీద అగ్ని గంధకాలు కురిపించి మొత్తాన్ని నాశనం చేసేసాడు. లోతు కాపురం ఉన్న ఆ ఊరితో సహా కేవలం బతికింది అక్కడ ముగ్గురు. ఎవరు? లోతు 2 కుమార్తెలు. లోతు 2 కుమార్తెలు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలం తప్ప, ఆ ప్రాంతం తప్ప, ఆ ఊరు సొదొమ గొమొర్రా పట్టణాలు మొత్తం అగ్ని గంధకాలతో బూడిదైపోయి లోతు 2 కుమార్తెలు బయటకు వచ్చి చూసేసరికి కాలిపోయిన శవాలు. మనం పామును చంపి కాల్ చేసిన తర్వాత ఎట్టయింది అది. అక్కడున్నారు మనుషులందరూ కూడా. ఇక దెబ్బకి లోతుకి భయం వచ్చేసింది. చూడండి ఏం చేస్తున్నాడు అప్పుడు. 29:30 అదే 19 వచ్చినప్పుడు 19వ అధ్యాయము 18:22 వచ్చిన 18 నుంచి 19వ అధ్యాయము 18 నుంచి చదువు. 22 చదువు. నీవు త్వరపడి తప్పించుకుని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనని, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడి సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి గంధకములను కురిపించాడు. చూసారు, మొత్తం అదంతా కూడా నాశనం అయిపోయింది. అయితే 29 చదువు నేను. 29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనమును మధ్య లోతు నశించకుండా అతను తప్పించను. లోతు ఎక్కడైతే కోరుకున్నాడో ఆ ఊరిలో ఆ లోతు ఉన్న స్థలాన్ని వదిలేసి ఆ ఊరు మొత్తం సొదొమ గొమొర్రా పట్టణాలు మొత్తం కూడా నాశనం చేసేసాడు. 30
లోతు సోయారులో నివసించుటకు భయపడి లోతు సోయరులో నివసించుటకు భయపడి ఆగు, నేను అక్కడ ఆగి చెప్తాను. లోతు నేను ఎక్కడికి పారిపోతాను అన్నాడు. ఈ చిన్న ఊరు ఒకటి ఉంది, ఆ పర్వతం దగ్గరికి నేను పోలేను, ఈ చిన్న ఊరి దగ్గరికి వెళ్ళిపోతాను, కాబట్టి నన్ను అక్కడికి పోని అన్నాడు. సరే, దేవుడు నీతిమంతుల్ని కాపాడుతాడు కాబట్టి, లోతు నీతిమంతుడే కాబట్టి పాపం ఏం చేయలేదు కాబట్టి, దేవుడు ఆ చిన్న ఊర్లో లోతు వెళ్తానంటే ఒకసారి వెళ్ళు, నీకు కూడా తెలిసిద్దిలే అన్నాడు. నేనేమో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాను, నువ్వేమో ఈ ఊర్లోకి వెళ్తానన్నావు, సరే వెళ్ళు అని వదిలేసాడు. కొన్నిసార్లు దేవుడు వదిలేస్తాడండి, ఎందుకంటే మన బుద్ధి ఎలాంటిదో మనకు తెలియడానికి, మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియడానికి. అక్కడ పోతావా, పో అన్నాడు. ఆడ పోయినోడు మరి లోతు అక్కడ పోయాడు కదా, నేను అక్కడ ఈ చిన్న ఊర్లో దాక్కుంటాను అన్నాడు కదా, దాక్కుంటాను అక్కడికి వెళ్తాను అన్నాడు, అక్కడ భయపడుతున్నాడు. ఏంది రాసం చూడండి, లోతు సోయరులో ఎందుకు భయపడ్డాడు? అతనే కదా కోరుకున్నాడు, దేవా నేను ఈ చిన్న ఊర్లోకి వెళ్ళిపోతా, అక్కడ నాకు బాగుంటది, అది నాకు బాగుంటది అనుకున్నాడు. మరి అక్కడ ఎందుకు భయపడుతున్నాడు? జాగ్రత్త, దేవుడు నీకు ఏది చెప్పినప్పుడు అది చేయకపోతే నీ సొంత ఆలోచన, మన సొంత ఆలోచన దాంట్లో కలిపితే అక్కడ వచ్చేది కష్టమే, నష్టమే, సమస్య. దేవుడు పర్వతానికి ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఆయనకు బుద్ధి లేదా? ఆయనకి తెలియదా? ఆయనకి తెలియదా ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి దానుకోమని చెప్పొచ్చుగా, ఆ దేవుడే చెప్పేవాడుగా. చూడండి, లోతు దేవుడు చెప్పిన మాటల్లో తన సొంత ఆలోచన కలిపాడు. అలాగా కాదు ప్రభువా, ఈ చిన్న ఊర్లో దాక్కుంటానని వెళ్ళినోడు ఆ చిన్న ఊర్లో భయపడుతున్నాడు నివసించడానికి. తాను ఏ ఆలోచన తీసుకున్నాడో ఆ ఆలోచన దగ్గర భయపడుతున్నాడు. భయపడుతూ ఏం చేశాడు చూడండి, తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించును. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ ఊరి నుంచి దేవుడు ముందు ఎక్కడికి వెళ్ళమన్నాడు చూసారా? అక్కడికి ఏం చేయలేడు. మళ్ళీ దేవుడు ముందు పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు, కానీ లోతు అలాగే కాదు ప్రభువా, ఈ ఊర్లోకి వెళ్తాను అన్నాడు. మరి ఊర్లోకి వెళ్ళినాడు, అక్కడ ఉండొచ్చుగా. దేవుడు అందుకే చెప్పాడు, లోతు ఆ పర్వతం దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు భయపడవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉన్నావు, ఈ చిన్న ఊర్లో ఉన్నావు అనుకో, ఆ చిన్న ఊరిని కూడా నేను నాశనం చేస్తున్నాను కాబట్టి అక్కడ శవాల గుట్టలు కనబడతాయి, నువ్వు భయపడతావు అని దేవుడు ఆ చిన్న ఊర్లో కూడా దేవుడు ఆ ఊరిలో కూడా ఉండమని చెప్పాల, కేవలం పర్వతం దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే ఆ పర్వతంలో అయితే వీళ్ళు తినడానికి కానీ తాగడానికి కానీ ఉండడానికి కానీ అవకాశం ఉంది. ఆ పర్వతము దేవుడు నాశనం చేయబోయే ఈ స్థలానికి కొంచెం దూరంలో ఉంది. దేవుడు అక్కడికి నడిపించగలడు, కాపాడగలడు. కానీ చూడండి, ఎప్పుడైతే లోతు దేవుని మాటలతో తన సొంత ఆలోచన చేర్చాడు, ప్రభువా అలాగూ కాదు అన్నాడు. దేవుడికి చెప్తున్నాడు అలాగూ కాదని. అలా కాదు, ఇక్కడికి వెళ్తే నేను బాగుంటా, ఈ చిన్న ఊర్లోకి వెళ్తే బాగుంటా అని దేవుని మాటల్లో తన సొంత ఆలోచనలు చేర్చి దెబ్బతిన్నాడు. మరి అలా కాదు, ఈ ఊర్లో ఉంటానన్నాడు, వెళ్ళి ఉండొచ్చుగా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు వాళ్ళ పర్వతానికి? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నువ్వు వినకపోతే తర్వాత సమస్యల్లో పడతా ఉండడానికి లోతు చేసినటువంటి పని ఉదాహరణ. లోతు తన సముద్రిని ఆధారం చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించవచ్చు కదా, అరే ఆ పట్టణంలోంచి నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆ పర్వతం దాకా నడిపించలేడా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో జనాల్లో నుంచి నన్ను విడిపించిన దేవుడు, వాళ్ళు చంపుతుంటే పాడు చేస్తుంటే నన్ను విడిపించిన దేవుడు ఆ పర్వతానికి నన్ను నడిపించలేడా? లోతు తన సబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడే మాట్లాడేటప్పుడు, సరే ఎవరన్నా మనిషి మాట్లాడితే అతనికి ఏం తెలుసునే అనుకోవచ్చు, కానీ దేవుడే మాట్లాడుతున్నప్పుడు లోతు అడ్డొచ్చాడు. దేవుడే మాట్లాడుతున్నప్పుడు లోతు తన సొంత ఆలోచన చెప్పాడు దేవుడికి, దేవా అలాగూ కాదు, అలా దేవుడికి చెప్తున్నాడు, అలా కాదంట దేవుడికే చెప్తున్నాడు లోతు. నెంబర్ 1,
లోతు దేవుడు చెప్పినప్పుడు తన సొంత ఆలోచన తీసుకొని ఆ ఊర్లో భయపడ్డాడు, ఆ ఊర్లో ప్రమాదంలో పడ్డాడు, ఆ ఊర్లో ఇబ్బందుల్లో పడ్డాడు. లోతు వలె దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పాపం మానేమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మందిరానికి రమ్మంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వాక్యం చదువు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటల్లో మన మాటలు చేర్చకూడదు. మనం అంటాం, ప్రభువా ఇప్పుడు కాదు, వచ్చే వారం వస్తాలే, ప్రభువా ఆ టైం ఉంది కదా ఇంకా నాకు, ప్రభువా ఆ తర్వాత అలా కాదులే, ఇలా దెబ్బతింటారు. లోతులాగా ఇలా దెబ్బతింటారు. ఎప్పుడు కూడా దేవుని మాటలతో మన మాటలు చేర్చకూడదు. మన భక్తి జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు పాస్టర్ ద్వారా, వాక్యం ద్వారా. వాక్యం ప్రతి ఆదివారం దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు? మనల్ని కాపాడటానికే. దేవుడు నిన్ను కాపాడటానికి, దేవుడు నిన్ను మంచి చేయడానికి, మంచి జీవితం ఇవ్వడానికే దేవుడు మాట్లాడేది, రమ్మనేది. మనం ఏమంటున్నాం? అలాగూ కాదు ప్రభువా, వచ్చే ఆదివారం ఈ లోపల పోతే నువ్వు. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ మాట చేర్చొద్దు, నీ బుద్ధి పెట్టొద్దు. కష్టాల్లో వెళ్తున్నావా? ప్రార్థన చేస్తూ వెళ్ళు. నష్టాల్లో ఉన్నావా? ప్రార్థన చేస్తూ నీతిగా వెళ్ళు. దేవుడు ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి ఆదివారం వచ్చేయి. దేవుడు ఎక్కడ నీ మైండ్ పెట్టమన్నాడు అక్కడ బైబిల్లో పెట్టేయి. దేవుడు నిన్ను ప్రార్థన చేయమన్నాడు, దేవుడు నీతో నీతిగా ఉండమన్నాడు. నేను నిన్ను రక్షించాలంటే, నువ్వు బాగుండాలంటే నా మాటలలో నీ మాటలు చేర్చొద్దు. అలా చేయలేను ప్రభువా, అలాగూ కాదు ప్రభువా, ఇంకొంతకాలం ఆగుతా ప్రభువా, సమస్యల్లో పడతావు. నేను సాతాను నీ వద్దకు వచ్చేసి నిన్ను పాడు చేసేసి నువ్వు టైం ఉంది అనుకుంటున్నావు. నువ్వు ఏదో నీ బుద్ధి వల్ల నేను కాపాడుకోగలను, నాకేం ప్రమాదం రాదనుకుంటున్నావు. చూడు లోతుని. అలాగూ కాదన్నాడు, సమస్యల్లో పడ్డాడు. నెంబర్ 1. ఇక నెంబర్ 2 చూద్దాం. ఇక యోనా గురించి మీకు తెలుసుగా. యోనా తెలుసా తెలీదా? యోనా తెలుసు. యోనాతో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యోనా గ్రంథం 1వ అధ్యాయం వెళ్ళండి. 1వ అధ్యాయం 1వ వచనం. యోనా గ్రంథము 742వ పేజీలో ఉన్న చూడండి. 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. ఆయన 1 నుంచి 3 వచనాలు. 762వ పేజీ. 1 నుంచి 3 వరకు. 1వ అధ్యాయం. అయితే యెహోవా సన్నిధిలో నుండి 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఆగునైనా. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యోనాతో మాట్లాడుతున్నారు. ఓకేనా? దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇది దేవుడి మాట. దేవుడు యోనాతో ఏమన్నాడంటే, యోనా, ఈ నినివే పట్టణస్థుల పాపం చాలా ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి వాళ్లకు నేను చెప్పినట్టుగా చెప్పు. మీరు పాపాలు మానకపోతే మీరు భయంకరంగా నాశనం అయిపోతారు అని యోనాతో దేవుడు చెప్పాడు. సరే ప్రభువా,
అన్నాడా? అలాగూ కాదు ప్రభు అన్నాడా? చూద్దాం. ఏమన్నా? సరే ప్రభు, నువ్వు చెప్పినట్టుగా వెళ్ళిపోతా, నువ్వు చెప్పినట్టుగా చేసేస్తా అన్నాడా? అలాగూ కాదు ప్రభు అని తన సొంత బుద్ధి చేర్చాడా? చూడండి ఒకసారి కింద. అయితే యెహోవా సన్నిధిలో నుండి అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు ఏ ఊరు వెళ్ళమన్నాడు? యోనా ఏ ఊరు పోతున్నాడు? చూసారా? ఇప్పుడు దేవుడు మాట దేవుడు చెప్పినప్పుడు యోనా ఏం చేశాడు? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుడేమో నినివే పట్టణానికి పొమ్మంటే యోనా ఏమో దేవుడు మాటను కాకుండా తన సొంత ఆలోచన, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తర్షీషుకి పోతున్నాడు. తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఆ ఓడ వెళ్తూ మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గందరగోళం అయిపోయారు, భయపడిపోయారు. ఏం జరుగుతుందో ఏదో తెలియదు. చివరికి చీటీలు వేసుకునేసరికి ఈ యోనా పేరు వస్తుంది. ఈ యోనాన్ని అడుగుతారు, నువ్వు ఎవరు అసలు ఏందని అడిగితే అప్పుడు చెప్తాడు మనోడు. 9వ వచనం చదువున్నాయి. 10వ వచనం చదువు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండరు కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మయంతగా భయపడ్డారట. చూసారా? అప్పుడు చెప్తాడు మనోడు, దేవుడు నన్ను నినేవేకి పొమ్మంటే నేను తర్షీషుకి వెళ్ళిపోతున్నాను, నా ఇష్ట ప్రకారం అని చెప్పాడు. వాళ్ళు ఇంక భయపడిపోయారు. ఓరే నాయన, దేవుడు నీకు నినేవే పొమ్మంటే నువ్వు తర్షీషు పోతున్నావా? మా ప్రాణాల మీద తెచ్చావు కదరా నాయన అని అంటున్నారు వాళ్ళు. చూడండి, దైవభక్తుడే, ఏమన్నా నీతిమంతుడే, కానీ దేవుని మాటలలో తన మాటలు కలుగుతున్నాడు. దేవుని మాటల్లో తన బుద్ధి కలుగుతున్నాడు. ఆ యొక్క ఓడ భయంకరమైన ప్రమాదంలో పడి ఇక పగిలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు ఈ యోనా వలననే ఇదంతా జరిగిందని తెలుసుకున్నప్పుడు యోనా అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పుడు ఎవరు మాట ప్రకారం చేయాలనుకుంటున్నాడు? దేవుడు మాట. అదేదో ముందు చేసి ఉంటే లోతు కూడా ముందే దేవుడు పర్వతానికి పొమ్మన్నప్పుడు అయ్యా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాను ఉంటే బాగుండేది. తన బుద్ధి ఆధారం చేసుకొని చెన్నూరుకు పోయి అదంతా నాశనం అయిపోతే అక్కడ చూసి భయపడిపోయి అప్పుడు పర్వతానికి వెళ్ళి యోనా లోతు. ఈ యోనా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఎల్లుంటే అసలు హాయిగా ఓడలో నినివే పట్టణానికి వెళ్ళేవాడు. ఇప్పుడు దేంట్లో వెళ్ళాల్సి వచ్చింది తెలుసా? చేప లోపల పోవాలి. ఆ లోపల చీకటి, గాఢంధకారం, నీళ్లు, భయపడుతూ ప్రార్థన చేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళా దేవుడు మాటల్లో మన బుద్ధి పెట్టబడుతుంది. దేవుడు మాటల దగ్గర మన ఆలోచన పెడితే ఇది అవుతుంది. చూసారా? ఇక నన్ను సముద్రంలో పడేసేయండి అన్నాడు ఆయన. వాళ్ళతో చెప్పాడు, నన్ను సముద్రంలో పడేస్తేనే మీరు బతుకుతారు. ఎందుకంటే నేను నా దేవుని మాటను పక్కన పెట్టి పోతున్నాను కనుక నన్ను సముద్రంలో పడేయమని చెప్తాడు ఏమన్నా. వాళ్ళు ఇక చెప్పి చూస్తారు, కానీ తప్పక సముద్రంలో యోనాను పడేసినప్పుడు ఒక చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు, పెద్ద చేపకి. ఆ చేప యోనాను మింగి నినివే పట్టణానికి వెళ్ళే దారిలో వదిలేస్తుంది. 10వ వచనం చదువు. 2వ అధ్యాయం 10వ వచనం. అది యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా ఏ ఊరి దగ్గరికి ఎక్కింది? నినివే పట్టణం దగ్గరికి ఎక్కింది. చూసారా? దేవుడు ముందు ఎక్కడికి పొమ్మన్నాడు? నినివే పొమ్మన్నాడు. మనోడు తర్షీషు పోతున్నాడు. జుట్టు పట్టుకొని దేవుడు మళ్ళా నినివే పట్టణాన్ని తీసుకెళ్ళి పెట్టాడు. అదేదో ముందే చేసి ఉంటే పోతుందిగా.
ఇదన్నమాట. చూసారా? ఈ యొక్క యోనా జీవితంలో కూడా మనం ఏం చూసామంటే దైవ భక్తుడే, కానీ దేవుని మాట తీసుకోకుండా దేవుడి మాటల్లో తన బుద్ధి కలిపాడు, తన ఆలోచన కలిపాడు, దెబ్బతిన్నాడు. దేవుడు కృపా సంపన్నుడై కాపాడాడు. లేదా ఆ ఓడతో పాటు నాశనం చేస్తుంటే, లోతును కూడా ఆ ఊర్లో నాశనం చేస్తుంటే, ఇదంతా మనకు బుద్ధి కలగడానికే రాపించాడు. ఇలా మీరు చెయ్యొద్దనడానికే దేవుడు రాపించాడు. రెండవ వ్యక్తి యోనా. తన సొంత బుద్ధి, దేవుని మాటలలో తన సొంత బుద్ధి. జాగ్రత్త వినండి. గ్రంథం చదువుతున్నప్పుడు ఆ మాట దేవుని గ్రంథంలో ఏ మాట మనకు చెబుతున్నాడో ఆ మాటే మనం చెయ్యాలి. అదే కరెక్ట్, అదే మేలు, అదే మంచిది. దాన్ని చేయకపోతే దెబ్బతింటాం. లోతుకు దేవుడు ఏం చెప్పాడో చేయక దెబ్బతిన్నాడు. యోనాకి దేవుడు ఏం చెప్పాడో అది చేయక దెబ్బతిన్నాడు. కారణము సొంత బుద్ధి. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు చెప్పలా, మళ్ళా పక్కన వాళ్ళు ఎవరు చెప్పలా, వాళ్ళ బుద్ధి వాళ్ళే పెట్టుకున్నారు. దేవుడు నీతో తాగొద్దని చెప్తున్నాడు, నువ్వేమనుకోరు? హలో, దేవుడు నిన్ను తప్పు చేయొద్దు అంటున్నాడు, నువ్వేం చెప్తున్నావు? నీ బుద్ధి కలుగుతావా? అలా కాదు ప్రభువా, కొన్ని సంవత్సరాలు నన్ను తాగనిమ్ము అంటావా? కాదుగా. దెబ్బతింటావు నాన్న, ఆరోగ్యాలు పాడైపోతాయి నాన్న, కుటుంబం పాడైపోతుంది నాన్న, నరకానికి వెళ్ళే పరిస్థితి, టైం అంతా అయిపోతుంది, బలం పోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, ఏమైపోతుంది బతుకు. రెండో వ్యక్తి యోనా. ఇక చివరిగా ఒక ఆమె గురించి చెప్పి ముగించేస్తా. మనకు తెలుసు మార్తా మరియలు, అవునా? మార్తా మరియ. రండి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఇక్కడ కూడా చూడండి ఆమె ఏం చేస్తుందో. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి చూడండి. 38 చదువు ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువు ఒకసారి. అంతటా వారు ప్రయాణమైపోతుండగా, యేసు శిష్యులు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. యేసు ప్రభు ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. జాగ్రత్తగానండి. యేసు ప్రభు శిష్యులు ప్రయాణం అయిపోతూ ఉంటే ఒక గ్రామంలోకి వెళ్ళారు. ఆ గ్రామం ఎవరి గ్రామము? మార్తా మరియా లాజరు ఉండే గ్రామం. ఆ గ్రామంలో మార్తా ఏం చేసిందంటే యేసు ప్రభుని మా ఇంటికి రా ప్రభు అని పిలిచింది. అవునా? పిలిచింది. ఎందుకు పిలిచి ఉంటుంది అంటారు? అసలు ఎందుకు పిలవాలి యేసు ప్రభుని మన దగ్గరికి? ఇది తెలుసుకోవాలి మెయిన్గా. యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? యేసు ప్రభు మన హృదయంలోకి ఎందుకు రావాలి? మన హృదయం లోపల చికెన్ బిర్యానీ పెట్టడానికే? మన హృదయం లోపల మంచి సెంట్ పౌడర్ పెట్టడానికే? మన హృదయం లోపల మంచి బట్టలు పెట్టడానికే? యేసు ప్రభు ఒకవేళ వస్తే కిచెన్ రూమ్ లోకి వెళ్తాడా? మన ఇంటికి వచ్చాడు అనుకో, యేసు ప్రభు మన ఇంటికి వచ్చాడు అనుకో, కిచెన్ రూమ్ లోకి వెళ్తాడా? బీరువా దగ్గరికి వెళ్తాడా? ఆలోచించండి ఒకసారి. బీరువా పాప వీళ్ళకి డబ్బులు లేవు, ముందు డబ్బులు పెడదామని చెప్పి బీరువాలో సర్దడానికి ఏమన్నా పోతాడా? లేదా వీళ్ళకి అన్నం లేదు, పాప ముందు అన్నం పెడదామని వంట రూమ్ లోకి పోతాడా? మన ఆత్మ రక్షణ కావాలి ముందు. మార్తా పిలిచింది, ప్రభువా మా ఇంటికి రమ్మని పిలిచింది. పిలిచి 39వ వచనం చదవం. ఇంట చేర్చుకున్నది. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి యేసు ప్రభు మార్తా మరియముల ఇంటికి వెళ్ళిపోగానే
బీరువా దగ్గరికి వెళ్ళాడా, వంట రూమ్ లోకి వెళ్ళాడా, ఎక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి. ఏమా ఏం చేస్తున్నాడు యేసు ప్రభు మార్తా మరి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళంగానే ఏం చేస్తున్నాడు చదవండి. విస్తారమైన పని పెట్టుకుంటూ చేత మార్తా విస్తారమైన పని పెట్టుకుంటూ చేత యేసు ప్రభు మార్తా మరియమ్మల ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు చదవండి మళ్ళా 39 వచ్చిన. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి బోధ వినుచుండెను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అది యేసు ప్రభు వెళ్ళంగానే అమ్మ డబర్ ఎక్కడ ఉంది, డైట్స్ ఎక్కడ ఉంది, వంట రూమ్ లోకి పోవాలా అర్థమైందా? మనమైతే రాగానమ్మా పొట్ట చూస్తాం, ఏం కూర అని అడుగుతాం. యేసు ప్రభువు ఒక మనిషి దగ్గరికి రాగానే ఆ మనిషి జీవితాన్ని చూస్తాడు యేసు ప్రభు. ఆ మనిషి ఆత్మరక్షణ గురించి ఆలోచిస్తాడు యేసు ప్రభు. ముందు నిన్ను పరలోకం పంపించకుండా బాగా బిర్యానీ పెట్టి నరకానికి పంపిస్తే ఎట్లుంటుంది? అదనమాట. నువ్వు అడుగుతావు ప్రభువుని, ఏంటో ప్రభు ఆ కడుపు నిండా బిర్యానీ పెట్టి నరకానికి పంపించావు. అవును నీకు అన్నం పెట్టాను కదా అంటే, అన్నం కాదు ప్రభు పరలోకం అంటావు తర్వాత. కాబట్టి దేవుడు ప్రేమ దేవుడు బిడ్డారా, మార్త మరియమ్మల ఇంట్లోకి వెళ్ళిపోగానే ఆయన మనిషికి, మార్తకి మరియకి లాజరుకి ఏం అవసరమో, ఆ జనాలకి మనుషులందరికీ ఏం అవసరమో ఆ పని ముందు బోధ చేయుచుండెను అని రాయబడింది. అంతేనా? ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. అంటే దేవుని వాక్యం చెబుతున్నాడు. మరి దేవుని వాక్యం చెబుతుంటే మన మార్తమ్మ గారు ఏం చేస్తున్నారు చూడండి. మార్తమ్మ గారు యేసు ప్రభు వాక్యం చెబుతున్నప్పుడు వచ్చి కూర్చొని వినకుండా మార్తమ్మ గారు డైరెక్ట్ గా యేసు ప్రభుని విడిచిపెట్టి కిచెన్ రూమ్ లోకి పోయి మార్త విస్తారమైన పని పెట్టుకుంట చేత ఏం పడింది? మార్త ఏమో హాయిగా ఉంది, మరి ఏమో హాయిగా ఉంది. మార్త పిలిచింది ఎవరు ఇంట్లోకి? ఎందుకు పిలిచింది? అన్నం పెట్టడానికా? దేవుడు ఆయన నోట నుంచి వచ్చే మాట జీవము, బ్రతుకులు మారుస్తుంది, పరలోకం తీసుకెళ్తుంది. ముందు ఆయన మాట విన్న తర్వాత వండుకొని తిను ఎవరు వద్దన్నారు? దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు ఇంటికాడ వంటింట్లో ఏం పని నీకు? 10 నిమిషాలు ఆలస్యం అయితే ఏమైంది? చచ్చిపోతావు. దేవుడి మాట నీ చచ్చిపోతే ఏడికి పోతావు? పరలోకం వెళ్తావు. పిలిచిందేమో మార్త, పిలిచిన యేసు ప్రభుని వదిలేసి వంట రూమ్లోకి పోయింది. సొంత బుద్ధి, సొంత ఆలోచన. యేసు ప్రభు ఏమో నా మాట వినమ్మా అని చెప్పి, నేను మాట్లాడుతున్నా వినండి, అందరూ వినండి అని ఆయన యేసు ప్రభు బోధిస్తుంటే చెల్లెలు కూడా పక్కనే కూర్చుంది, యేసు ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. ఈ మార్త మాత్రం యేసు ప్రభు బోధను విడిచిపెట్టేసి ఆయన ఏం చెబుతున్నాడో వినాలని అనుకోకుండా వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఏమైంది? కంగారు పడిపోతుంది. ఒకటే అయిపోయింది. వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఒకటే అయిపోయింది. యేసు ప్రభు దగ్గర ఉంటే యేసు తోడు ఉండేది. వంట రూమ్లోకి వెళ్ళిపోయి సొంత ఆలోచన ఏదేదో చేసేసేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట కంటే వంట ముఖ్యం కాదు. దేవుని మాట కంటే స్కూలు ముఖ్యం కాదు. దేవుని మాట కంటే తల్లిదండ్రులు ముఖ్యం కాదు. దేవుడి మాట కంటే మరబుద్ధి కాదు. ఓకేనా? మార్తమ్మ గారు వంట రూమ్లోకి వెళ్ళిపోయి కంగారు పడిపోతుందట. చూసారా? సొంత బుద్ధి చేసి తొందరపడి ఏమంటుందో చూడండి ఒకసారి. ఆయన దగ్గరకు వచ్చింది చూడు. యేసు ప్రభు ఏమో వాక్యం చెప్తున్నాడు.
వాక్యం చెప్పే యేసు ప్రభు దగ్గరకు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. వచ్చి ఏమని ఆయన దగ్గరకు వచ్చి నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని వాక్యం చెప్పి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. వచ్చి యేసు ప్రభు ఆత్మలను రక్షించే పరలోకానికి తీసుకెళ్లే వాక్యం చెబుతుంటే, మనుషులందరికీ కావలసిన ఆత్మీయ ఆహారం అందిస్తుంటే వచ్చి అక్కడ కంగారు పడిపోయి, వంట రూమ్లో కంగారు పడిపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏం ప్రభువా నీకు చింత లేదా, నేను ఒకదాన్ని అక్కడ చస్తుంటే అంటుంది. నీకు బాధ లేదా? అసలు ఎవరు ఒకదాన్ని నెత్తి మీద ఎవరు పెట్టుకోమన్నారు నేను అంత బరువు? అసలు యేసు ప్రభు మాట్లాడుతుంటే వినకుండా వంట రూమ్లో ఎవడు బొమ్మన్నాడు నేను? సొంత బుద్ధి. దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు మాటలు కాక సొంత బుద్ధి పెట్టుకొని వంట రూమ్లోకి పోయింది. ఏమైంది? కంగారు పడింది. ఏమైంది? తొందర పడిపోయింది. ఏమైంది? టెన్షన్ పడుతుంది. దేవుని మాటలలో నీ మాట నీ ఆలోచన కలపకూడదు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకమ్మా నేను వాక్యం చెబుతుంటే నీ సొంత బుద్ధి పెట్టుకొని వంట రూమ్లోకి పోయి మళ్ళీ నా వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తున్నావు ఎందుకు అని యేసు ప్రభు గద్దించాడు. చూడండి ఒకసారి. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి చూడండి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు. నేను ఇక్కడ వాక్యం చెబుతుంటే నీ మైండ్ లో నీ సొంత బుద్ధి ఆలోచనలు ఉన్నాయి. ఆయనకి ఏదో చేసి పెట్టేసేయాలి, ఆయనకి ఏదో చేయాలి, అవేదో చేయాలి, ఇదేదో చేయాలి, అదేదో చేయాలి. అసలు అవసరమైంది ఏంటి? దేవుడు వాక్యం కదా. ముందేది ఏంటి? దేవుడు వాక్యం కదా. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా నీవు అనేక పనులను గురించి ఆలోచిస్తున్నావు. లోపల పనుల గురించి ఆలోచిస్తున్నావు, నా మాట పట్టించుకోకుండా. ముందు నువ్వు తినాలంటే బతికుండాలి కదా. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నేను చెప్పే మాటలు నీకు కావాలి కదా. తర్వాత నేను పెట్టనా నీకు అన్నం? నువ్వు వండి పెడితేనే నేను తినగలనా? నేను చేసింది ఎవరు? ఆ పంటను చేసింది ఎవరు? నేను కాదా? అనేక పనులను గూర్చి ఆలోచన సబుద్ధి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుని మాటలో నీ మాట చేరిస్తే కంగారు పడతావు, తొందర పడతావు, భయపడతావు, ఇబ్బందుల్లో పడతావు, సమస్యల్లో పడతావు అని మార్త జీవితం కూడా మనకు తెలియజేస్తాం. ప్రభు అంటున్నాడు, కింద ఏమంటున్నాడు? తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరి ఏం చేస్తుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన విలువైన మాటలు, రక్షించే మాటలు, బుద్ధి కలిగించే మాటలు హాయిగా ఒక్కొక్కటి వింటాం. ఎందుకు వెళ్తుంది? మరియకి బుద్ధి లేదా? మైండ్ లేదా? ఉంది. అది కాదు, యేసయ్య మాటలు ఆ బుద్ధిలోకి పోవాలి, యేసయ్య మాటలు ఆ హృదయంలోకి పోవాలి. అప్పుడు మరియ జీవితం బాగుంటుందని తెలుసుకొని మరియ యేసు బోధ వింటుంది. మరియ తన సొంత ఆలోచన పక్కన పెట్టి దేవుడి మాట వింటుంది. ఓకే, మూడవ ఆమె మార్త. దేవుని మాటల్లో తన మాటలు తెచ్చి సమస్యల్లో పడిన మార్త. ముగిస్తున్నాను నేను జాగ్రత్తగా. ప్రతి చోట దేవుడు నీతో మాట్లాడేటప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో అది వినేయడం క్షేమం. నీకు బుద్ధి ఉందని, నీకు కూడా ఒక ఆలోచన ఉందని, నీకు కూడా ఒక తలకాయ ఉందని నువ్వు అనుకోబాక. దేవుడు ఇస్తే అది వచ్చింది. ఏ రోజు నీ సొంత ఆలోచన ప్రకారం ఏమైపోద్దో నీకు తెలియదు.
నువ్వు అనుకుంటున్నావు నాకు నాకు ఈ రోజు బాగున్నట్టుగా ఈ రోజు నేను చేసినట్టుగా రేపు కూడా నేను చేస్తానని చెప్పాను. దెబ్బతిని పడిపోతావు కింద. నీ సొంత ఆలోచన ప్రకారం చావు రాకుండా ఆపుకోగలవా? చేయలేవు. నీ సొంత ఆలోచన ప్రకారం మీ ఇంట్లో నీ భార్య బిడ్డల్ని చావకుండా ఆపుకోగలవా? చేయలేవు. నీ సొంత డబ్బులు నీ జ్ఞానం నీ బలం ఉపయోగించి ఎప్పటికీ అనారోగ్యం రాకుండా చేసుకోగలవా? చేయలేవు. అందుకే దేవుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ గా బుద్ధి కలిగిన వాడు ఎవడంటే దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటని తన హృదయంలో పెట్టుకొని ఆ మాట మాట్లాడేవాడే బుద్ధి కలిగిన వాడు. కరెక్ట్ గా బుద్ధి కలిగిన వాడు ఎవడంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట వినంగానే టకాన్ చేసేవాడు. పర్వతానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. నినువలోకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. యేసు బోధిస్తున్నప్పుడు యేసు పాదాల దగ్గర మార్త కూర్చొని ఉంటే బాగుండేది. వంట రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎన్ని మాటలు పోయాయో ఇక్కడ. ఎన్ని వారాలు దేవుడు నీ కోసం ఎదురు చూస్తే పోగొట్టుకున్నావు. ఎన్ని వారాలు దేవుడు నిన్ను రక్షించాలని, మంచి మాటలు వినిపించాలని దేవుడు నీకు ప్రాణం పెడితే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయావు. ఒకసారి నీ బుద్ధి ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దెబ్బలు తగిలేయలేదు చూసుకో ఒకసారి. నీ సొంత బుద్ధి ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు సమస్యల్లో పడ్డావో లేదో ఒకసారి చూసుకో. లేదు లేదు నేను దేవుడికి దూరంగా ఉన్నా, నా క్యారెక్టర్ బాగుందని చెప్తావా? లేదు లేదు నేను దేవుడికి దూరంగా ఉన్నా, నేను ఏ సమస్యల్లో ఏ ప్రమాదంలో ఏ ఇబ్బందుల్లో పడలేదని చెప్తావా? చెప్పలేవు. కారణము నీ వల్ల కాదు. కాపాడేవాడు దేవుడు ఒక్కడే శక్తిమంతుడు. రక్షణ దేవుడి చేతుల్లోనే. ఓకేనా? కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, దేవుని మాటలతో మన స్వబుద్ధి చేర్చకూడదు. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని అలాగూ కాదు ప్రభువా అనకూడదు. దేవుడు చెప్పినప్పుడు సమూయేలు వలె చిత్తము ప్రభువా అనాలి. అప్పుడు దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే ఆత్మీయ అభివృద్ధి, పరలోకం, ఘనత అన్ని దేవుడిస్తాడు. భక్తులే వీళ్ళందరూ. కానీ సొంత జ్ఞానం ఉపయోగించినప్పుడు దెబ్బతిన్నారు. గుర్తుపెట్టుకోండి. పాఠం అర్థమైందా? బాగా అర్థమైందా? ఏం చేయకూడదు? దేవుడు మాట్లాడేటప్పుడు మన బుద్ధి పెట్టకూడదు. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. దేవుడు ఆదివారం ఎక్కడికి రమ్మంటున్నాడు? చర్చికి రమ్మంటున్నాడు. అప్పుడు ఏం నీ బుద్ధి ఏం పెట్టకూడదు. సరే ప్రభు నువ్వు ఆదివారం చర్చికి రమ్మన్నావు కదా, వచ్చేస్తా. ఇది దేవుని ఆజ్ఞ. నువ్వు ఆదివారం నా మందిరంలో నివసించాలి అన్నాడు అంతే. ఇక నీ బుద్ధి పెట్టక అక్కడ. బంధువులు వచ్చారు, పని ఉంది, అది ఉంది, ఇది ఉంది, పెట్టద్దు. ఆయన ఏం చెప్పాడో అది చేసేయాలి. పర్వతానికి పొమ్మన్నాడు, వెళ్ళిపో. నిన్నవే పొమ్మన్నాడు, వెళ్ళిపో. మందిరానికి రమ్మన్నాడు, వచ్చేయండి. అప్పుడు మనం దేవుడి చేతుల్లో కాపాడబడతాం. ఒక మాట చెప్పి నేను ఊహించేస్తాను. అలా చెయ్యకపోతే నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాల్సిన నువ్వు, దేవుని వాక్యం వినడానికి దేవుడు నిన్ను కాపాడడానికి పిలిస్తే నువ్వు దేవుడికి దూరం అయితే సాతాను నిన్ను తీసుకెళ్లి ప్రమాదంలో పడేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే సాతానికి చిక్కేస్తావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే సాతాను నిన్ను దెబ్బలు కొట్టేస్తాడు, చంపేయగలడు కూడా.
చెడ్డని చేసేస్తాడు సాతాను, దూరానికి దూరం, దేవునికి దూరం అయితే. డైలీ లగవంగానే వాక్యం తీసుకో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసేసి. ప్రార్థన చేయమన్నాడు, చేసేస్తున్నాడు. డైలీ వాక్యం చదవమన్నాడు, చేసేస్తున్నాడు. అలాగూ కాదు ప్రభు, అనద్దు అనద్దు అనద్దు, నేను చేయలేను అనొద్దు, నేను చేయను అనొద్దు, దెబ్బతింటావు. చేస్తాను ప్రభు, చెయ్యి, కాపాడతాడే. ఓకేనా? దేవునికి నమ్మకం.